ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య యత్నం చేసిన వ్యక్తి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. ఏలూరుకు చెందిన దుర్గా ప్రసాద్ తన కూతురుకు కోచింగ్ ఇప్పించి డీఎస్సీ రాయించారు. అయితే 6వ తరగతి నుంచి ఆమె హైదరాబాద్ లో చదివిన కారణంగా నాన్ లోకల్ గా పరిగణించి పరీక్ష ఫలితాలను వెల్లడించలేదు. దీంతో మనస్తాపం చెందిన దుర్గా ప్రసాద్ ఆగస్టు 25న పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అప్పటి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో ఇవాళ మృతి చెందాడు దుర్గా ప్రసాద్. ప్రత్యేక హోదా లేకపోవడం వల్లే తన కూతురికి ఉద్యోగం రాలేదని మదన పడుతుండేవాడు బంధువులు అంటున్నారు. అప్పులు చేసి కూతురును చదివించిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదించారు. ప్రత్యేక హోదా కోసం 2 నెలల క్రితం ఆత్మహత్య యత్నం చేసిన దుర్గా ప్రసాద్ చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ మళ్ళీ నడి తెలుసుకుందాం. మళ్ళీ దుర్గా ప్రసాద్ మృతికి సంబంధించిన వివరాలేంటి? స్వాతి, ప్రత్యేక హోదా కోసం గత నెల ఆగస్టు 25వ తేదీన దుర్గా ప్రసాద్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తన కూతురు, రెండో కూతురు నిఖిల 2014 డిఎస్సికి అప్లై చేసింది. అయితే ఆమె 6వ తరగతి నుంచి హైదరాబాద్ లో చదవడంతో ఇక్కడ నాన్ లోకల్ గా పరిగణించి ఆ అమ్మాయి రిజల్ట్ ని విత్హెల్డ్ లో పెట్టారు. కేవలం రాష్ట్ర విభజన తర్వాత ఈ సమస్యలన్నీ తీర్చకపోవడం, ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్లే తన కూతురు జీవితం భవిష్యత్తు పాడైపోయింది అని చెప్పి తను ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అయితే ఈ వెంటనే అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరు కూడా తరలించిన తర్వాత 2 నెలలుగా అతను చికిత్స పొందుతూనే ఉన్నాడు. అయితే ఈ రోజు ఉదయం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అతను చికిత్స పొందుతూ ఈ రోజు ఉదయం మృతి చెందడం జరిగింది. దీంతో అతని కుటుంబ సభ్యులందరూ కూడా విషాదంతో మునిగిపోయారు. ఈ ఆత్మహత్య యత్నం చేసిన తర్వాత అతను మీడియాతో గానీ అక్కడికి వచ్చినటువంటి పోలీసులతో గానీ అదే సమాధానం చెప్పాడు. చిన్న హోటల్ పెట్టుకుని నడుపుతూ నా కూతురుని చాలా కష్టపడి చదివించాను. కేవలం ఒక నాన్ లోకల్ గా పరిగణించి తనని రిజల్ట్ విత్హెల్డ్ లో పెట్టడం, తన భవిష్యత్తు ఏంటి, నేను ఇంతకాలం కష్టపడి అప్పులు ఎలా తీర్చాలి అనేటటువంటి ఒక బాధను వ్యక్తం చేశాడు. అయితే ఈ రోజు అతని మృతితోటి మాత్రం ఇక్కడ స్థానికంగా అతను ఉండేటటువంటి గుంటూరు గ్రామం కానీ అలాగే ఏలూరులో కూడా కొంత నిరసనలు అనేవి కూడా ఎక్కువ అవుతున్నాయి. స్వాతి. రైట్, మళ్ళీ థ్యాంక్ యూ.